నమస్తే, నా పేరు గంగరాజు, ఆస్ట్రో సైకాలజిస్ట్. ఈరోజు మీన లగ్నం గురించి తెలియజేయబోతున్నాను. మెయిన్గా చెప్పాలి అంటే మీన లగ్నాధిపతి వచ్చి గురువు. ఇప్పుడు గురువు వచ్చేసి 4th హౌస్లో ఉన్నాడు. శని లగ్నంలోనే ఉన్నాడు, మీన లగ్నంలో, మీన రాశిలోనే ఉన్నాడు శని. కాబట్టి ఈ మీన లగ్నం వీళ్ళ యొక్క గుణగణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే, వీళ్ళు చాలా జలతత్వ రాశి సంబంధించింది కాబట్టి చాలా సెన్సిటివ్ పీపుల్, చాలా సెన్సిటివ్గా ఉంటారు. నీతి, నిజాయితీ, ధర్మానికి కట్టుబడి ఉంటారు. తర్వాత గురువు లగ్నాధిపతి కాబట్టి ఎక్కువగా దైవభక్తి, తర్వాత స్పిరిచువాలిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత వచ్చేసి ఇది దిశోభావ రాశి కాబట్టి కొద్దిగా స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. వీరికి ఏ విధంగా ఉంటుందంటే, స్టెబిలిటీ, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఏదున్నా సరే వెంటనే ఫాస్ట్గా తీసుకోలేరు. కొద్దిగా ఆలోచించి చాలా నిదానంగానే తీసుకుంటారు నిర్ణయం అనేది. ఈ లగ్నం వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, మెయిన్గా చెప్పాలి అంటే లగ్నంలోనే, రాశిలోనే, మీన లగ్నంలోనే శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే శని వీరికి, మీన లగ్నం వారికి పాపి కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా మెయిన్గా చెప్పాలి అంటే ఈ నరాలకు సంబంధించి కానివ్వండి, పాదాలకు సంబంధించి కానివ్వండి, తలకు సంబంధించి కానివ్వండి, కొద్దిగా జాగ్రత్తలు అనేది వీళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సింది ఉంటుంది. తరువాత 2వ హౌస్ అనేది ఏంటంటే కుటుంబము, తర్వాత వాక్చాతురత, తర్వాత లిక్విడ్ మనీ, ధనచలామణి. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం 2026 వీరికి చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే ఎటువంటి బ్యాడ్ లుక్ అనేది హౌస్ మీద లేదు కాబట్టి వీళ్ళకి కుటుంబం అన్యోన్యత కానివ్వండి, తర్వాత అవసరానికి డబ్బు అందుబాటు కానివ్వండి, తర్వాత 10 మందిలో మాట తీరు కానివ్వండి. యాక్చువల్గానే వీళ్ళు చాలా సౌమ్యంగా, చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. ఇంకా వీళ్ళకి ఏంటంటే వీళ్ళ వాక్కి ఒక విలువ కూడా ఉంటుంది. ఎందుకంటే గురువు లగ్నాధిపతి కాబట్టి, 2nd అధిపతి కుజుడు కాబట్టి కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడినప్పటికీ ధర్మానికే కట్టుబడి ఉంటారు. కాకపోతే వీళ్ళకి 3rd హౌస్ విషయంలోకి వచ్చేసరికి శని లుక్, 3వ లుక్ అనేది దాని మీద ఉంది కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ మెయిన్గా ఏంటంటే 3rd హౌస్ వచ్చేసి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సంబంధించింది. తర్వాత తనకంటే చిన్న వాళ్ళైన సిబ్లింగ్స్, తమ్ముళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, తర్వాత దగ్గర ప్రయాణాలు కానివ్వండి, చెడు వార్తలు కానివ్వండి. ఎందుకంటే ఆ హౌస్ మీద సాటర్న్ యొక్క లుక్, శని యొక్క 3rd లుక్ ఉంది కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆ 3rd హౌస్ విషయంలో, ధైర్యం విషయంలో కానివ్వండి, ఈ మిగతా విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా మంచిది. తర్వాత 4th హౌస్లోనే ఇప్పుడు మిథున రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి 4వ హౌస్ అంటేనే మెయిన్గా చెప్పాలంటే స్థిరాస్తులు, బంధుమిత్రులు, భూములు, వాహనాలు, ఈ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం మీన లగ్నం వారికి ఎక్సలెంట్గా ఉండబోతుంది. వాహన కొనుగోలు కానివ్వండి, తర్వాత భూమి కొనుగోలు కానివ్వండి, తర్వాత స్థిరాస్తులు కానివ్వండి, బంధుమిత్రుల పరివారం కానివ్వండి, వినోదాలు కానివ్వండి, ఏదైనా సరే ఎక్సలెంట్గా వాళ్ళు హ్యాపీగా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి చాలా చాలా శుభం జరగబోతూ ఉంది. అట్లానే 5th హౌస్ అంటే ఏంటంటే సంతానము, తర్వాత జ్ఞానము, కీర్తికి సంబంధించింది. అక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఈ యొక్క మీన లగ్నం వారికి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. చాలా మంచి పేరు, నేమ్ అండ్ ఫేమ్ కూడా వీరు తెచ్చుకుంటారు. ప్లస్ ఎటువంటి డిస్టర్బెన్స్లు కూడా ఎక్కువగా సంతానపరమైన ఇబ్బందులు కానివ్వండి, సంతానం లేని వారికి సంతానం కలగడం కానివ్వండి, లేదా సంతానం ఉన్న వాళ్ళకి ఆ సంతానం అభివృద్ధిలోకి రావడం కానివ్వండి, యోగ్యులుగా మారడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగేదానికి చాలా చాలా అవకాశం ఉంది. అట్లానే 6వ హౌస్ అంటే రుణాలు, రోగాలు, శత్రువులు. అక్కడ కూడా ఎటువంటి బ్యాడ్ లుక్ అనేది లేకపోవడం వల్ల ఈ సంవత్సరం వారికి శత్రువుల బెడద కానివ్వండి, శత్రువుల నుంచి ప్రమాదాలు కానివ్వండి చాలా తక్కువగా ఉంటాయి. అట్లానే అప్పులు తీర్చడం కానివ్వండి, రావాల్సిన డబ్బు రావడం కానివ్వండి, ఈ విషయాల్లో కూడా వాళ్ళు తప్పకుండా కూడా సాధికారత అనేది వాళ్ళు పొందగలుగుతారు. అట్లానే అనవసరంగా లేనిపోని రోగాలు కానివ్వండి, ఎటువంటి డిస్టర్బెన్స్లు కూడా వాళ్ళకి ఉండవు. నెక్స్ట్ హౌస్ 7th హౌస్ గురించి రిలేషన్షిప్స్, అట్లానే మెయిన్గా కలత్రభావం అంటారు. 7వ భావం అనేది కలత్రభావం. కలత్రభావంలో మెయిన్గా ఏంటంటే భార్య కానీ లేదా భర్త స్థానము, తర్వాత పార్ట్నర్షిప్, వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్షిప్ స్థానం ఇది, తర్వాత ఆహారము, నిద్ర, వీటికి సంబంధించింది. ఈ విషయంలో మాత్రం కొద్దిగా శని తన 7వ లుక్తో చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాలలో, రిలేషన్షిప్ విషయాల్లో కానివ్వండి, భార్యతో కానీ లేదా భర్తతో కానీ ఆ ఉండే విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే శని 7వ లుక్తో చాలా తీవ్రంగా చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు ఆహారం టైం తినడం కానివ్వండి, భోజనం, తర్వాత నిద్ర విషయాలు కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకొని శని తీవ్రత తగ్గించే కొన్ని రెమెడీస్ అనేది మీరు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది కూడా బాగుంటుంది. ఇంకా 8th హౌస్ అనేది మనకి ఆయుర్భావము, తర్వాత వచ్చేసి జయక్షేత్రం.
ఆ జయక్షేత్రంలో వచ్చేసి గురువు తన 5వ ఉలుకుతో చూస్తున్నాడు కాబట్టి అక్కడ ఈ సంవత్సరం అంతా కూడా మీనలగ్నం వాళ్ళకి చాలా చాలా అంటే అనుకున్న పనులు సక్సెస్ అవ్వడం కానివ్వండి, తర్వాత దాంపత్య సుఖం కానివ్వండి, తర్వాత కోర్టు తగాదాలు ఏదైనా చికాకులు ఏదైనా ఉన్నా సరే అవన్నీ క్లియర్గా అవ్వడం కానివ్వండి, మంచి ఆయుష్ ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా జరుగుతాయి. తర్వాత 9వ హౌస్ పూర్వపుణ్యం సంబంధించింది. పూర్వపుణ్యము, పిత్రార్జితము అవి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి పూర్వపుణ్యం అన్లాక్ కావడం కానివ్వండి, తర్వాత పిత్రార్జితం ఏదన్నా రాకుండా ఇబ్బంది పడినా, లేదంటే పిత్రార్జితం అనేది వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి కలిసి వచ్చే సమయం ఇది. ఈ సంవత్సరం అనేది, ఈ నూతన సంవత్సరం అనేది పిత్రార్జితం కలిసి వచ్చే సమయం. తర్వాత అట్లనే తీర్థయాత్రలు కానివ్వండి, ఏదైనా దేవుడు మొక్కులు కానివ్వండి, అవన్నీ తీర్చుకుంటారు ఈ సంవత్సరంలో. గ్యారంటీగా తీర్చుకొని వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. తర్వాత 10th హౌస్ అనేది వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానం. అట్లానే వంశవృక్షం. ఈ విషయంలో మాత్రం ఇక్కడ శని చూస్తూ ఉన్నాడు బ్యాడ్ లుక్తోని 10th హౌస్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ గురువు గారు కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే 50-50గా ఈ హౌస్ ఉంది. కొన్ని తగు జాగ్రత్తలు తీసుకొని మాలాంటి వారిని సంప్రదించినట్టయితే అక్కడ ఏమిటి, ఎట్లా, ఏంటి అనేది కొన్ని జాగ్రత్తలు, కొన్ని రెమెడీస్ తీసుకున్నట్లయితే వంశవృక్షం కానివ్వండి, మన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కానివ్వండి, తర్వాత అక్కడ మనం ఏదైనా చేసే చోట అక్కడ ఒక డెవలప్మెంట్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. తర్వాత 11వ హౌస్ లాభస్థానం. అనుకోని ఆప్తమిత్రుల నుంచి హెల్ప్ కానివ్వండి, అనుకోకుండా ఆకస్మికంగా ధనలాభం కానివ్వండి, ఇవన్నీ కూడా మీనలగ్నం వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం అనేది ఈ సంవత్సరం అనేది తప్పకుండా ఉంది. అట్లానే ఆప్తమిత్రుల నుంచి, అక్కలు, అన్నల నుంచి కూడా, ఎందుకంటే 11th స్థానం అనేది అక్కలు, అన్నలకు సంబంధించింది కూడా కాబట్టి అక్కడ కూడా అనుకోకుండా ఆప్తమిత్రుల ద్వారా కానీ, అక్కయ్యలు, అన్నయ్యల ద్వారా కానీ, తర్వాత ఆకస్మికంగా ధనలాభం కానీ, మంచి వార్తలు కానీ వినడం అనేది తప్పకుండా జరుగుతుంది. తర్వాత ఇక్కడ 12th హౌస్ అనేది గురువు తన 9th లుక్తోనే 12th హౌస్ను చూస్తున్నాడు. మోక్షస్థానము, వ్యయస్థానము. ఇక్కడ ఉండటం వల్ల అనవసరపు ఖర్చులు అనేవి ఈ సంవత్సరం మీనలగ్నం వారికి ఎక్కువగా ఉండవు. తర్వాత మోక్షానికి సంబంధించిన సాధన కానివ్వండి, స్పిరిచువాలిటీలో ముందుకెళ్ళగలుగుతారు. అనవసరమైన హాస్పిటల్ ఖర్చులు కానీ, అనవసరమైన డిస్టర్బెన్సెస్ కానీ, తర్వాత వీరి యొక్క సంతానం ఏదైనా ఉంటే వీరు కానీ, మీనలగ్నం వారు కానీ, వారి సంతానం కానీ విదేశాలకు వెళ్ళే అవకాశం, విదేశాల్లో స్థిరపడే అవకాశం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ విధంగా మీనలగ్నం వాళ్ళకి ఇంత శుభంగా, ఇంత మంచిగా ఉన్నప్పటికీ మీనలగ్నం వాళ్ళకి ఈ యొక్క నూతన సంవత్సరం మెయిన్ విషయం ఏంటంటే ఆరోగ్యపరంగా వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నంలోనే, మీనరాశిలోనే శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనుకోని చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ధైర్య ఉత్సాహాలు కానివ్వండి, తన అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెల వల్ల కానివ్వండి, ఇబ్బందులు, కోర్టు తగాదాలు, చికాకులు, ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. తర్వాత రిలేషన్షిప్స్ విషయం, పార్ట్నర్షిప్స్లో, ఎందుకంటే ఇక్కడ శని లుక్లో 7వ లుక్తో చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్స్లో ఎటువంటి ప్రాబ్లం అనేది, ఏదైనా చికాకులు, ఇబ్బందులు అనేది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇటు రిలేషన్షిప్స్ కానివ్వండి, పార్ట్నర్షిప్ బిజినెస్లు కానివ్వండి, తర్వాత ఆహార నిద్రల విషయాల్లో కానివ్వండి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చేసి మెయిన్గా చెప్పాలి అంటే తన ఆరోగ్య విషయాలు కానివ్వండి, రిలేషన్షిప్స్, తర్వాత ఈ తగాదాలు, కోర్టు విషయాలు, ఇట్లా 3-4 హౌస్లలో ఈ శని యొక్క బ్యాడ్ లుక్తోని ఎఫెక్ట్లు పడుతున్నాయి కాబట్టి తప్పకుండా మీరు మీ జన్మజాతక రీత్యా ఏదైనా ఈ ఇబ్బందులు వీటి నుంచి అధిగమించాలంటే మాత్రం తప్పకుండా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి తప్పక సలహాలు, పరిహారాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే మీరు యొక్క మంచి లైఫ్ని, మంచి యొక్క హ్యాపీ మూమెంట్స్ని ఈ ఇయర్ అంతా కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. నమస్తే.